బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ ఫ్రైడే నాకైతే మామూలుగా లేదనమాట, ఫీవర్ కూడా వచ్చేసింది. 30 తిప్పలు పెట్టింది ఈ స్టాండ్. నన్ను దీనికి రీజన్ చెప్తాను, అసలు ఎందుకు అలా అయిందనేది. ముందుగా అయితే ఆ రోజు ఫ్రైడే నేను పూజ చేద్దామని చెప్పి దేవుడివి దీపరాజు కుందలు అవి ఉంటాయి కదా, మామూలుగా యాక్చువల్గా గురువారం నైట్ అలా ముందు రోజు నైటే తోము పెట్టుకుంటాను అనమాట. అంటే దేవుడివి దీపరాజు కుందలు కానీ అన్నీ గంట ఇట్లాంటివి హారతి ఇచ్చేవి ఇలాంటివన్నీ మొత్తం కూడా. సో అవైతే నేను శుభ్రం చేయలేదు. ఇంకా ఫ్రైడే రోజు హెడ్ బాత్ అలా అంతా చేసి సరే చేద్దాంలే అని చెప్పి అవి తీస్తుంటే నాకు స్టాండ్ మీద కొంచెం దుమ్ముగా అనిపించింది. ప్రతి ర్యాక్ అలానే అనిపించింది. ఇంత దుమ్ముగా ఉంది కదా, సరేలే ఏముంది, ఒక 1 అవర్ పట్టిద్దిలే అని చెప్పి నేనైతే అది క్లీన్ చేసేద్దాంలే అని చెప్పి అయితే స్టార్ట్ చేశాను అనమాట. అలా తోసేటప్పుడు కూడా కింద పడిపోయినాయి. అసలు అవి సెట్ చేసేటప్పుడు కింద పడిపోయినాయి. మొత్తం తోమేటప్పుడు క్లీన్ చేసేటప్పుడు కూడా ఇది ఇట్లాంటివన్నీ పడిపోయినాయి. మామూలుగా లేదనమాట. ఒక పక్కన ఒక స్టాండ్ మీద ఫోన్ పెట్టుకున్నాను, అది ఒకసారి అయితే స్లిప్ అయి కింద పడిపోయింది కదా. సో అంత 30 తిప్పలు పెట్టింది ఆ రోజు, అసలు మామూలుగా లేదు. ఆ ర్యాక్స్లో ఉన్న ఆ బాక్సెస్ కూడా ఎంత దట్టిగా ఉన్నాయంటే అంత దట్టిగా ఉన్నాయి. ఆ రోజు ఫ్రైడే, మీరు మళ్ళీ ఫ్రైడే ఏం శుభ్రం చేస్తాను అనుకోవద్దు. నాకైతే అలాంటి ఏమీ ఉండవు. ఒక్క దేవుడు పటాలు మాత్రం తీయను అనమాట, అంతే. దేవుడు సామాన్లు ఇలాంటివి నాకు అలాంటి సెంటిమెంట్స్ అట్లాంటివి ఏమీ ఉండవు. ఒక ఫ్రైడే ట్యూస్డే మాత్రం దేవుడు పటాలు తీయను అంతే. ఇంకా మిగతా అవన్నీ కూడా తోమడాలి, ఇలా శుభ్రం చేయడాలి, ఇలాంటివన్నీ ఉంటాయి. పలానా టైము పలానా అనైతే అసలు ఏమీ ఉండదు. ఇక్కడైతే అది ముందైతే అట్లా సోప్తో అలా స్క్రబ్ చేసి అలా పక్కన పెట్టేసి ఉంచాను. ఈ లోపు అంత డస్ట్ అంతా ఈజీగా వచ్చేసిద్దిలే తర్వాత అని. ఇంక ఇప్పుడైతే ర్యాక్స్లో ఉన్నవన్నీ తీసి ఎంటీ చేస్తున్నాను అనమాట. అవి కూడా శుభ్రం చేయాలి కదా. సో అదనమాట. మీరు ఏదో వస్తుందని చెప్పి అతిగా చేయాల్సిన అవసరం లేదు. పూజలు కానీ ఏవైనా సరే ఎవరినో చూసి కొనుక్కోవడం, వస్తువులు అలాంటివన్నీ ఏమీ అవసరం లేదు. మనకి దేవుడికి ఏది సమర్పిస్తే బాగుంటుందా అని చెప్పేసి, బాగుంటుంది అని మీకు అనిపిస్తుందో అప్పుడు చేయండి. మీ బడ్జెట్లకు తగ్గట్టే కొనుక్కోండి. ఈ బాక్సెస్లో ఉన్న ప్రతి వస్తువుకు కూడా నాకు చిన్న చిన్న మెమరీస్ ఉన్నాయి. ఇక్కడ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా, అవి నాకు ఒక స్వప్నక్క అని చెప్పి ఒక అక్క ఉంటారనమాట. అక్క నా బర్త్డే రోజు ఇచ్చిందనమాట. దేవుడి పూజ చేస్తావు కదా నువ్వు, చెయ్యి అని అదే ఇవి పెట్టి చేసుకో అష్టోత్తరాలు చదివేటప్పుడు అని చెప్పింది. ఇక్కడ శివకోట ఉంది కదా, అది కూడా రాస్తాను నేను. ఇది కార్తీక పురాణంలో ఖచ్చితంగా చదువుతాను నేను ఆ బుక్. ఇవన్నీ చదివేవే. ఒక్క విష్ణు సహస్రనామాలే 2 సార్లు చదువుంటారు అంతే. భగవద్గీత మా హస్బెండ్ అనమాట, ఆ బుక్ చదువున్నారంట ఒకప్పుడు, ఇప్పుడు లేదు. ఇవన్నీ శివకోట రాసేవి. ఇంకా ఉన్నాయి బుక్స్ రావాల్సినవి. ఇక్కడ గోదాదేవి ఉంది కదా, ఆంటీ ఇచ్చారన్నమాట. ఒక ఆంటీ ఇచ్చారు, అది ఫ్రేమ్కి కట్టించుకోమనో ఎట్లానో ఇచ్చారన్నమాట. ఇది గురుచరిత్ర ఉంది కదా, నేను ఈ గురుచరిత్ర కూడా చేశాను అంతే. దత్తాత్రేయుడి పూజ మార్నింగ్ ఒకే రోజులో చదివాను అనమాట. ఆ బుక్ మొత్తం కూడా మార్నింగ్ 6:30కి స్టార్ట్ చేసి ఈవినింగ్ నైట్ 10:30 అయింది ఆ బుక్ చదివేసరికి. పూజ అంతా చేసుకొని తాంబూలం అట్లా ఇచ్చుకున్నాను. గురుచరిత్రకు కూడా ఒక స్టోరీ ఉంటుంది, అది కూడా చదివాను నేను. అలానే దత్తాత్రేయుడి పూజ కంప్లీట్గా చేశాను అనమాట. ప్రతి బుక్కి ప్రతి రీజన్ ఉంది. కొన్ని ఉన్నాయి కదా, వాటిలో కాగితాలు అవన్నీ కూడా అన్నదానాలు చేసినవి. ఆ కాగితాలు అవన్నీ మొత్తం క్లీన్ చేసేసాను. ఇక్కడ ఇవన్నీ కూడా వెండి సామాన్లు దేవుడి దగ్గర ఉపయోగించే వాటి వరకే ఈ ర్యాక్స్లో ఉంటాయి అనమాట. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ ఫ్లవర్స్, ఇవేంటంటే నేను త్రిమూర్తుల పూజ చేసుకొని ఒక 10 మెంబర్స్ వరకే ఎట్లానో భోజనం పెట్టాను నేను. అప్పటికప్పుడు అనుకొని చేశాను అనమాట. సో అప్పుడు ఒక అక్క నాకు గిఫ్ట్ చేసింది. త్రిమూర్తుల పూజకి సంబంధించి, అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు సంబంధించి ఫ్లవర్స్ ఉంటాయి కదా అవి. ఇక్కడ ఈ చిన్న బాటిల్స్ ఏమో నేను కార్తీక మాసంలో దేవుడు టెంపుల్స్కి వెళ్ళినప్పుడు నువ్వుల నూనె కానీ మనం ఆవు నెయ్యి కానీ ఉంటాయి కదా, అవి తీసుకొని వెళ్తూ ఉంటాను అనమాట. ఇవేమో ఇత్తడివి, అంటే వాడట్లేదు కానీ అవన్నీ మంచిగానే వర్క్ చేస్తున్నాయి. అస్సలు యూజ్ చేయట్లేదు. డబల్ ఉన్నాయి, స్క్వేర్స్ ఉన్నాయి అనమాట. మా హస్బెండ్ బ్యాచులర్గా ఉన్నప్పుడు రూమ్లో అట్లా పూజ చేసుకునేవాళ్ళు అంట. ఆ సామాన్లు కూడా ఉన్నాయి, అంటే అవి ఆ ఇత్తడివి కూడా ఉన్నాయి. సో అవైతే అవన్నమాట. గుర్తుగా ఉంచుకున్నాను, కానీ అలా ఎక్కువగా ఉంచుకునే కొద్ది కూడా మనకు కూడా అంత పాతవి ఉంచుకోకూడదని అంటూ ఉంటారు కదా. సో అలాంటి సెంటిమెంట్స్ ఏం లేవులే, కానీ అవి ఎందుకో వేస్ట్ పడేయాలనిపించట్లేదు, ఎవరికి ఇవ్వాలని కూడా అనిపించట్లేదు. గుర్తుగా ఉంటాయని చెప్పి అట్లా ఉంచాను. ఇంకా సరేలే అని చెప్పి ఒక కవర్లో అయితే కట్టి ఉంచాను. సరే ప్లేట్లు అలాంటివి ఏమైనా తీసుకునేటప్పుడు ఏమైనా జస్ట్ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఏదైనా వాళ్ళు ఇవ్వనిపోండి, వాళ్ళకైనా యూజ్ అవుతాయి కదా. సో అట్లయితే అనుకుంటున్నాను. ఇవి మొత్తం క్లీన్ చేసేసాను. ఆ ర్యాక్స్లోనే నేను కొత్త బియ్యం అంటారు కదా మనం పొంగల్ చేసుకుంటే, అందులోనే పెట్టేస్తాను ఇత్తడి తపాలా అవన్నీ కూడా. సో అవన్నీ మొత్తం క్లీన్ చేసేసరికి నా ఒళ్ళు ఓనం అయిపోయింది. అసలు 1 గంటలో అవ్వాల్సిన పని 3 గంటలు పట్టింది. ఇక్కడ చూస్తున్నా కదా, ఇంకా నేను ఎడిటింగ్లో కట్ అయిపోయింది అనమాట. ఇక్కడైతే ఫోన్ కూడా కింద పడిపోయింది. చూస్తానికి స్టాండ్ లాగా అనిపిస్తుంది, కానీ చాలా టైం పట్టింది అనమాట. ఆ పైన కొంచెం కాలింది. అంతకుముందు నేను అక్కడ ధూప్ స్టిక్ పెట్టాను మర్చిపోయి, అది కాలింది అనమాట. అందుకే అలా ఉంది. ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటే ఈ బాధ ఉండదు. అది కూడా నార్మల్గా చూసాను అనమాట. కొంచెం తొందరగానే అయిపోయింది. ప్లాస్టిక్
మంచిదే కదా అనుకున్నాను. అట్లా లేదు అస్సలు. ఆ బాక్సెస్ ఏవైతే ఉన్నాయో బాగా జిడ్డు పట్టిపోయి ఉన్నాయి. సో ఇంకా మనం దేవుడి సామాన్లు కాబట్టి నీట్గా ఉండాలని చెప్పి ఇంకా గబక్కనే శుభ్రం అయితే చేసేసాను. ఇవన్నీ కూడా దాంట్లో సెపరేట్ అయితే చేసి పెట్టాను. ఇంకా దేవుడి మందిరంలో కింద ఉన్నాయి అనమాట రెగ్యులర్గా యూజ్ చేసేవి. అవి ఇప్పుడు చేయను. అమావాస్య అంట నేను ఎప్పుడు శుభ్రం చేసిన అమావాస్య రోజు నెక్స్ట్ రోజు మాత్రం శుభ్రం చేయడానికి కొంచెం అవకాశం ఉంటే మాత్రం చేస్తాను. లేదు అంటే నాకు ఇష్టమైన టైంలో చేస్తాను. ఏ రోజైనా పర్వాలేదు, నాకు టైం కుదిరినప్పుడే నేను ఫ్రీగా చేయగలను అనమాట వర్క్ అనేది. సో ఇదైతే శుభ్రంగా ఈ రోజైతే ఈ స్టాండ్ అయితే శుభ్రం అయితే చేశాను. ఇంకా దేవుడి మందిరం కూడా నాది దేవుడి మందిరం ఎప్పుడు శుభ్రంగానే ఉంటుంది. ఇంకెప్పుడైనా మన పీరియడ్స్ అయిపోయిన తర్వాత కానీ నాకు వీలుంటే అప్పుడు, లేదంటే అమావాస్య తర్వాత ఎప్పుడైనా వీలుంటే అప్పుడు చేస్తాను అనమాట. ఇక్కడ చూసి మీరైతే అస్సలు చేదరించుకోవద్దు. ఇవన్నీ కూడా ఇప్పుడు నేను తోమాలి. నాకే అనిపించింది నేనైనా తోముతున్నానని. చేతులన్నీ మామూలుగా అయిపోలేదు. కానీ ఇంకా మనం స్వీట్ 16, 18, 19, 20 ఇలాగా మనం బిహేవ్ చేయకూడదు. ఏజ్ పెరిగే కొద్దీ కూడా మన పనులు కూడా మారిపోవాలన్నమాట. సో అది ఎందుకో చెప్పాలనిపించింది, చెప్పాను. ఇంక ఇవి మామూలుగా దేవుడి కదా, ఇంకా దీపారాజు కుందులు ఇంక ఇప్పుడు అనమాట ఇంక స్టార్ట్ చేశాను. నేనైతే చింతపండు రసం ముందు నానబెట్టి ఉంచుతాను. అలానే నిమ్మకాయ ఉంటుంది, షెవిన పౌడర్ ఒక్కటి యూజ్ చేస్తాను. ఎక్కువగా చింతపండు రసాన్ని ముందు అలా గ్లాసెస్లో కానీ ఇట్లా రాగి ఉన్నాయి కదా, ఇత్తడివి కానీ రాగి వాటిలో కొంచెం కొంచెం అట్లా వేసి స్క్రబ్ చేసి ఉంచితే నానుంటాయి అనమాట. తొందరగా ఈజీగా వచ్చేస్తుంది. క్లీన్ చేసిన తర్వాత క్లాత్తో శుభ్రంగా తుడిస్తే మొత్తం ఒక 10 days వరకు నీట్గా ఉంటాయి అనమాట. ఇక్కడైతే ఇవన్నీ అయిపోయినాయి. ఇవన్నీ కూడా డైలీ యూజ్ చేసేవి. అవి రావి చెంబులు 3 కూడా త్రిమూర్తులు అనమాట. ఆ పూజ చేసినప్పుడు ఆ 3 త్రిమూర్తులకి రావి చెంబులు వాటర్ పోసి మనం పెడతాము. ఇప్పుడైతే రెగ్యులర్గా ఒకటైతే గుమ్మం పక్కనైతే ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది. ఎప్పుడన్నా మిస్ అయిపోతూ ఉంటుంది నార్మల్గా అసలు. ఇంకా ఇవంతా అయితే క్లీన్ చేసేసాను. చూడటానికి ఫాస్ట్ ఎడిటింగ్లో పెట్టా కానీ మామూలుగా లేదు ఆ రోజు. ఇంక ఇక్కడ చింతపండు రసం ఇదంతా అయితే మొత్తం అయిపోయింది. ముందు నానపెట్టి ఉంచుకోండి మీరు కూడా ఎప్పుడైనా సరే. ఇలాంటి సామాన్లు కానీ అసలు దేవుడి విగ్రహాలు అయితే కెమికల్స్ యూజ్ చేసి, అంటే పీతాంబరి పౌడర్ కానీ లేదంటే షెబీనా పౌడర్స్తో కానీ అట్లాంటి వాటితో అస్సలు రుద్దద్దు దేవుడి విగ్రహాలు. ఇంక నార్మల్గా యూజింగ్ చేసేవి ఇవైతే పర్వాలేదు, కానీ అవి అస్సలు రుద్దకండి, వాటితో క్లీన్ చేయకండి. అంత మంచిది కాదేమో. ఇంకా అవి కెమికల్స్ ఉంటాయి కదా, సో అంత దేవుడికి అట్లా యూజ్ చేయడం మంచిది కాదు. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా, చేతులు మొద్దు బారిపోయినాయి, అసలు రాయిల్లాగా అయిపోయినాయి అనమాట. ఆ రోజు అంత డస్ట్గా అనిపించింది. ఇంకా నేను పూజ అయితే చేయలేదు. ఇవన్నీ డైలీ యూజ్ చేసేవి. ఇంక ఇవైతే మొత్తం క్లీన్ చేసేసాను, శుభ్రంగా అయిపోయినాయి. ఏదో వస్తుందని చెప్పి అతిగా చేశారంటే మాత్రం దేవుడు కూడా అర్థమైపోతుంది, ఓకే వీళ్ళు స్వార్థం కోసం వాళ్ళ కోసం చేస్తున్నారు, అంతేగాని నా మీద ఉన్న భక్తితో చేయట్లేదు. దేవుడు కూడా అర్థమయ్యేలాగా చేయమాకండి. మీకు ఎప్పుడైతే మీరు ఏదైతే పూజ చేస్తున్నారో ఆ దేవుడి మందిరం కానీ దేవుడికి ఉపయోగించే వస్తువులు కానీ మీకు ఎప్పుడైతే నీట్గా అనిపించవో, అవి చేస్తే దేవుడికి బాగోదు అని మీకు ఎప్పుడైతే అనిపిస్తుందో అప్పుడు చక్కగా నీట్గా క్లీన్ చేసి దేవుడు పూజా గదిని నీట్గా ఉంచుకోండి. అంతే, అంతకుమించి ఏమీ అవసరం లేదు. ఎవరో ఏదో చేస్తున్నారని వద్దు. అసలు నా వీడియో కూడా చూసి మీరు ఫాలో అవ్వాల్సిన అవసరం కూడా లేదనమాట. ఇలాంటి దేవుడికి సంబంధించినవి మీకు ఎలా అనిపిస్తే, మీ మనసుకి ఎలా నచ్చితే అలా చేయండి. కాకపోతే దేవుడికి సేవ చేస్తున్నాం అనే భావంతో చేయండి చాలు, అంతే. పాజిటివ్గా అనిపిస్తుంది అనమాట. అమావాస్య రోజనో లేదంటే ఏ అమావాస్య రోజనో లేదంటే పలానా డే అనో కాదు, మీకు నచ్చిన రోజు చేయండి అంతే. ఏ పూటైనా చేయొచ్చు. అతిగా అసలు ఏ వీడియోలు చూడొద్దు, చూసి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇదే నేను చెప్పాలనుకుంటుంది. నాకైతే ఆ రోజు అసలు ఫ్రైడే యాక్చువల్గా చెప్పాలి అంటే, సో ఇంకా కానీ నాకు ఆ రోజు అట్లానే అనిపించింది, ముందైతే నీట్గా ఉండాలి అని చెప్పి. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్